వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ భరత్రాం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్, లోకేష్ హిందూ ధర్మాన్ని, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎన్ని తప్పుడు కథనాలు సుమారు 18 నెలల నుండి చాలా దారుణంగా మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నీచ రాజకీయాల్లోకి లాగారని, తప్పక దేవుడు వీళ్లను తప్పక శిక్షిస్తారని అన్నారు. రాష్ట్రంలో 6 కోట్ల ఆంధ్రులు, దేశవ్యాప్తంగా 100 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందని, 470 పేజీల రిపోర్టులో సిట్ నివేదికలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారణ చేశారని, అయినా ఇంకా కూటమి నిరసనలు, సోషల్ మీడియా కథనాలు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారని, చంద్రబాబు వయసు పెరిగి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్ర కూటమిలో ఉన్న ఈ ప్రభుత్వం ఇంత నీచమైన, హేయమైన కార్యక్రమాలు చేస్తుంటే హిందూ సమాజం, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నట్లు? హిందూ ధర్మాన్ని అవహేళన, అపహాస్యం చేస్తున్నా పట్టదా అని ప్రశ్నించారు. అలాగే ఇటీవల అన్నవరం సత్యదేవుని ప్రసాదం కౌంటర్లో ఆ వీడియో హల్చల్ చేస్తున్నా ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తిరుమల స్వామివారికి మొక్కి క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆ దేవుడే తగిన శిక్ష విధిస్తారని భరత్ తెలిపారు. పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాలన ఉందని, త్వరలోనే తగిన శిక్ష ఆ దేవుడే విధిస్తారని తెలిపారు. కానీ సిబిఐ ఇచ్చారు కదా, రిపోర్ట్ ఇచ్చారు కదా, మీరు కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారుగా. ఎన్డీటీబీ ఇచ్చింది కదా రిపోర్టు, 2 ల్యాబొరేటరీస్ ఇచ్చారు కదా రిపోర్ట్. ఆ రిపోర్ట్స్లో యానిమల్ ఫ్యాట్ లేదని క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది కదా. మరి ఇంక ఇప్పుడు మీరు ఏం చేయాలా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టండి, పెట్టి క్షమాపణ కోరండి.